ప్రపంచం నలుమూలలకు విస్తరించిన మన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ దినము అందులో భాగంగా మరి ఒక గొప్ప లక్షణమును మనం వింటున్నాము. అది ఏమిటంటే దేవుడు దహించే అగ్ని. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. హెబ్రీయులు 12:29లో ఈ రీతిగా మనం చదువుకుంటాము. ఏంటంటే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ శక్తివంతమైనటువంటి ప్రకటనలో దేవుని యొక్క స్వభావము, ఆయన పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు అని మనకు తెలియజేస్తుంది. మరి ఈరోజు దేవుడు దహించు అగ్ని అంటే ఏంటో ఈ సత్యమును తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అలాగే విశ్వాసులుగా మన మన జీవితాలలో ఎలా మరి ఇటువంటి దహించు అగ్ని అయినటువంటి దేవుడు ప్రభావితం చేస్తాడు అన్నటువంటిది తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి ఇందులో 3 అంశాలను మీకు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, దేవుని పరిశుద్ధత, ద హోలీనెస్ ఆఫ్ గాడ్. రెండవది, పాపముపై దేవుని కోపము, గాడ్స్ రాత్ అగైన్స్ సిన్. మూడవది, శుద్ధి చేసే అగ్ని, ద ప్యూరిఫైయింగ్ ఫైర్. మరి మొట్టమొదటిగా మరి దేవుని పరిశుద్ధత. బైబిల్లోని అగ్ని ప్రతి రూపము తరచుగా దేవుని పరిశుద్ధతను సూచిస్తుంది ప్రియులారా. మరి ఆ అగ్ని అనేటటువంటిది వచ్చినటువంటి దగ్గర మోషే అక్కడ ఆ బర్నింగ్ బుష్ ఆ ప్రాంతంలో మరి అది అక్కడ దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి ఎన్కౌంటర్ మనం చూడగలము. మరి అగ్ని అనేటటువంటిది చాలా స్వచ్ఛమైనటువంటిది, వెరీ ప్యూర్, మరియు లోహాలను శుద్ధి చేయగలదు. మరి యొక్క అగ్ని ద్వారానే ఆయన్ని ఆ లోహాలను మనం శుద్ధి చేసి దాంట్లో నుంచి ఎంతో మంచి రూపం కలిగినటువంటి ఇవి వస్తుంటాయి ప్రియులారా. మరి దేవుని పరిశుద్ధత మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని ఎంతగానో పరిపూర్ణతలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి నడిపిస్తుంది ప్రియులారా. మరి యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరి యెషయా ప్రవక్త ఒక గొప్ప స్పెక్టాక్యులర్ సీన్ చూస్తున్నాడు ప్రియులారా. అక్కడ అందరూ కూడా చెరూపులు వారందరూ కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిజ్ఞానాలతోటి వారు కేకలేస్తూ ఆ రీతిగా ఉంటే మరి అతను అది చూసినప్పుడు అతను అయ్యో, 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడును అని చెప్పి తెలుసుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు, కన్స్యూమింగ్ ఫైర్. మరి అటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన యొక్క నిజ స్వరూపము, మన యొక్క పాప జీవితము అంతా కూడా బట్టబయలవుతుంది ప్రియులారా. మరి ఇక్కడ మరి చూసినట్లుగా బైబిల్లో అనేక మంది కూడా దేవుని ద్వారా దహించు అగ్నికి ఆహుతి అయ్యి మరి ఎంతగా వారు కూడా మరి సంపూర్ణంగా మారటం అనేటటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి రెండవదిగా ఏంటి అంటే పాపముపై దేవుని కోపము. దేవుడు మరి అగ్ని కూడా పాపముపై దేవుని కోపానికి చిహ్నం ప్రియులారా. మరి యొక్క అగ్ని అనేటటువంటిది దేవుని కోపాగ్ని రగులుకుంటుంది ప్రియులారా. బైబిల్ అంతా కూడా మనం అనేక సందర్భాలలో మనం ఆ రీతిగా చూస్తాము. దేవుని తీర్పు అగ్ని ద్వారా చిత్రీకరింపబడటం అనేటటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి ఉదాహరణకు ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే సోదమ గొమొర్రాలు వారి దుష్టత్వం కారణంగా అగ్ని ద్వారా నాశనం చేయబడటం అనేటటువంటిది మనం చూస్తాము. అదేవిధంగా లేవి కాండము 10వ అధ్యాయంలో అహరోను కుమారులు మరి నాదాబు మరియు అబీహులు
ప్రభువుకు అనధికార ధూపం వేసినందుకు అగ్ని ద్వారా దహించబడటం అనేటటువంటి మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుడు దహించు అగ్ని అంటే మరి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్వచ్ఛతే కాకుండా మరి ఒక పాపంలో ఉండేటటువంటి వారికి మరి నీతి న్యాయం చేసి తీర్చేటటువంటి దేవుడు ప్రియులారా. అన్యాయంగా అక్రమంగా ఉన్నట్టయితే అటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము, దేవుని యొక్క మరి కోపము వారి మీద రగులుకుంటుంది ప్రియులారా. కాబట్టి మనము అది కూడా తెలుసుకోవాలా. మూడవదిగా ఏంటి అంటే ఈ శుద్ధి చేసే అగ్ని, ద ప్యూరిఫైయింగ్ ఫైర్, ఈ యొక్క కొలనులో ప్రియులారా, ఈ యొక్క అగ్ని కొలనిలో మనం ఏ రీతిగా దేవుని తీర్పు, మరి దేవుని అగ్ని తీర్పును సూచిస్తుండగా అది శుద్ధిని కూడా సూచిస్తుంది ప్రియులారా. మరి అది మరి దేవుని యొక్క అగ్ని అనేటటువంటిది తీర్పునే కాదు, మరి అది మనల్ని శుద్ధి కూడా, క్లెన్సింగ్ పవర్ ఉంటుంది ప్రియులారా. మరి మలాకి 2-3 వచనాలు చూస్తే, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకిలి వాని సబ్బు వంటి వాడు అని చెప్పి అక్కడ ఉంటున్నది. ఈ భాగం దేవుని దహించే అగ్ని మనల్ని శుద్ధి చేస్తుంది అని చెప్పి. కంసాలి అగ్ని వంటి వాడు మన మలినాలను తొలగించి మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తుంది ప్రియులారా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాము. మరి విశ్వాసులుగా ఈ శుద్ధి ప్రక్రియను మనము స్వీకరించాలి ప్రియులారా. మరి దావీదు భక్తుడు, క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్, ప్రభువా నాలో శుద్ధ హృదయాన్ని దయచేయని చెప్పి ప్రార్థన చేస్తాడు. మనం కూడా మన యొక్క అతిక్రమాలను, మన యొక్క మరి పాపముల విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి శరణు వేడుకున్నప్పుడు మనల్ని కూడా మార్చేస్తాడు. ఎటువంటి కఠిన హృదయములు, ఎటువంటి ఘోరంగా ఉన్నా సరే నులివెచ్చంగా మాంసపు హృదయంగా మార్చేస్తాడు. దీనత్వం దయచేస్తాడు, ప్రేమను దయచేస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాము. కాబట్టి దేవుడు దహించే అగ్నికి మరి మనం ఏంటి అంటే భక్తి మరియు మరి దేవుని యొక్క వినయాలతోటి, దేవ కృపతోటి మరి ఆయన్ను సేవించాలని చెప్పి కోరుకుంటున్నాడు ప్రియులారా. హెబ్రీ 12:28లో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాము. దేవుణ్ణి దహించే అగ్నిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మరి అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి దేవుని ఆ అర్థం మనం తెలుసుకున్నప్పుడు ప్రియులారా, మనం కూడా ఆ యొక్క అగ్నిలో ద్వారా మనం కూడా పవిత్రపరచబడతాము. మనం కూడా ఎంతో మరి ఆయనకు ఉపయోగపడేటటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ఇది మనం తెలుసుకొని అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఆ యొక్క మరి దహించే స్వభావాన్ని గౌరవించి మనం కూడా ఆయన్ను చక్కగా వినయ విధేయులతో మరి మరి ఆరాధించడానికి కృషి చేద్దాము. ఒకవేళ మనం అంతే దేవునికి వ్యతిరేకంగా అవిధేయులమై ఇంకా అట్లానే ఉన్నట్టయితే ఆయన కోపాగ్నికి మనకు వస్తుంది ప్రియులారా. ఒకరోజు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అప్పుడు మరి ఆ యొక్క హెల్ ఫైర్లో నిత్యం ఉండేటటువంటి నరకాగ్నిలో ఆయన వేయబోతున్నాడు పిల్లలు. అటువంటి దాంట్లో పడకుండా మనం ఇప్పుడే తక్కించుకొని మరి మనము ఆ దేవుని శరణు వేడుకుందాం. దేవుని ఆజ్ఞలను మరి మనకు ఏదైనా సరే పాపంలో ఉన్నట్టయితే మరి క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుంచి కూడా పవిత్రపరిచి మనల్ని ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా చేయటానికి దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, మరి ఈరోజు మరి ఒక గొప్ప తండ్రి, మరి ప్రభువా దయగల నాయన తండ్రి, మీ గురించి తండ్రి మేము తెలుసుకొని ఉంటున్నాము. మరి దయగల నాయన ప్రేమగల ప్రభువా, మీరు తండ్రి 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 దహించు అగ్ని అయి ఉంటున్నారని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. గొప్ప నాయన తండ్రి, మమ్మల్ని తండ్రి మరి ప్రభువా శుద్ధి చేయగలిగినటువంటి దేవుడవు.
పరివర్తన కలిగించేటటువంటి దేవుడు ప్రభా. అయ్యో తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. మీ కోపాగ్నికి, ఆ కర్సుకు, ఆ శాపములకు ప్రభువా మరి తండ్రి లోనవ్వకుండా ప్రభా మీరు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క మరి తండ్రి ఆశీర్వాదాలు పొంది ప్రభా మీ కొరకు జీవించటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.